మూమెంటంతో పడుతుంది. ఇంత స్ట్రాంగ్ మూమెంటంలో నువ్వు గుడ్డిగా కనుక నువ్వు ఈడ నేను బై చేసి కూర్చుంటాను అనుకో, 970 నుంచి అట్టడు కొట్టి 720 పడిపోయింది స్టాక్. అదే బుల్లిష్ చూడు, యాంకర్ కాలం పైన ఉంది, డీ స్పాట్ పైన యాంకర్ కాలం చూడు. ఇది యాంకర్ కాలం తర్వాత ఇక్కడ చూడు, ఇది బ్రేక్అవుట్ ద్వారా తెచ్చినావు, ఎంత మూమెంటం వెళ్ళిపోయింది చూసినావా. ఇది మూమెంట్ అని చెప్తుంది యాంకర్ కాలం. యాంకర్ కాలం చూడు, ఏసీ ఇక్కడ యాంకర్ కాలం రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా మందికి క్యాండిల్ స్టిక్స్లో రెసిస్టెన్స్ సపోర్ట్ డ్రా చేయడం కష్టం కదా, ఇక్కడ ఈజీగా డ్రా చేయొచ్చు మనం. ఇండికేటర్ యాంకర్ కాలం యాంకర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇది నేను క్లిక్ చేస్తున్నా. బుల్లిష్ ఉంటే పైన గీత వస్తుంది, బేరిష్ ఉంటే ఇది వస్తుంది. ఇది 20 బాక్స్ ఇది. సో 20 బాక్స్ ఉన్న దగ్గర కింద మొత్తం నీకు లైన్ గీసి పెడుతుంది ఆటోమేటిక్ సాఫ్ట్వేర్. ఇది చూడండి, ఇది 20 బాక్స్ ఉంది, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. పైకి పోలే, మార్కెట్ కింద పడ్డది, రెసిస్టెన్స్. ఇదంతా రెసిస్టెన్స్ ఉందా, ఇక్కడ నువ్వు బై చేయొద్దు. ఈవెన్ దో ఇక్కడ ఉన్నా సరే నీకు యాంకర్ రెసిస్టెన్స్ అని చెప్పి, ఇంత పెద్ద బిగ్ ప్లేయర్ వచ్చి ఈడ ఎంటర్ అయ్యండు, ఈడ రెసిస్టెన్స్ ఉందని చెప్తుంది. ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కాండి. ఇది చూడు యాంకర్ రెసిస్టెన్స్, అదే లైన్ గీసి పెట్టింది. ఇంకోటి సపోర్ట్, యాంకర్ సపోర్ట్, గ్రీన్ కలర్ యాంకర్ సపోర్ట్ ఉంది, పైకి వెళ్ళింది. యాంకర్ సపోర్ట్, ఇంకోటి రెసిస్టెన్స్ ఉంది, కింద పడ్డది మార్కెట్. ఇక్కడ చూడరు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సినిమా కనిపించింది చూడు, ఎన్ని యాంకర్ రెసిస్టెన్స్ ఉంది చూడరు. ఈ లైన్స్ మీరు డ్రా చేయని అవసరం లేదు, అదే మీకు కల్పించేసింది మొత్తం. ఇవన్నీ దాటిపోవాలి హెచ్డిఎఫ్సి పైకి పోవాలంటే. రెసిస్ట్ చేస్తుంది ప్రైస్ని, దాని పైకి వెళ్ళిందా, ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ పడ్డదా, దీని నుంచి కూడా దీని పైకి పోవాలి, దీని నుంచి దీనికి పోవాలి. డౌ థియరీ అంటారు దీన్ని, లోవర్ లోస్ అంటారు దీన్ని. ఎల్హెచ్ దీనికంటే లో ఇది తక్కువ ఉంది, దీనికంటే లో ఇది తక్కువ ఉంది, దీనికంటే ఇది లో తక్కువ ఉంది. ఈ రెసిస్టెన్స్ పాయింట్స్ అన్ని ఏదైతే 20 కాలం మంది పెట్టిండో అవన్నీ పైన లైన్ డ్రా చేసి పెట్టిండు సాఫ్ట్వేర్ వాడు. అందుకని నేను డీమ్యాట్ అకౌంట్ ఇది ఓపెన్ చేయండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది చెప్తున్నా. చూడండి, బేరిష్గా మస్తు ఉంది, యాంకర్ రెసిస్టెన్స్ ఉంది, యాంకర్ అంటే ఎంత ఘోరంగా స్ట్రాంగ్గా మీకు పడుతుందో చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇన్ని చూసినాక కూడా మీరు ఆపోజిట్ పోతారా? హలో అన్న, వింటున్నారా? అదేనా పోయిందా అనిపిస్తున్నా. లేదన్నా, యాక్చువల్గా మీరు ఈ యాంకర్ కాలం చెప్పారు కదా. అవును. సో ఈ మధ్యలో ఈ గ్రీన్ ప్రైసెస్ ఉన్నాయి, సో వాటిని అసలు పట్టించుకోదు ఎప్పుడైనా. నువ్వు ట్రెండ్ ఫిల్టరేషన్కి ఏం పెట్టినా మనం ప్రైస్ పాయింట్ అండ్ ఫిగర్స్ మస్తులా నీకు యాక్చువల్గా నేను చూపించాలి. అది ఆ టేబుల్ చూపిస్తేనే నీకు అది డౌట్ పోతుంది. యాంకర్ కాలం ఇది, ఈడికి వచ్చిన నేను ఏ లాంగ్ కాలం ఆఫ్ ఎక్స్ 15 బాక్సులు ఉన్నాయి. ఇది 15 బాక్స్ ఉంటే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా వాడేస్తున్నాడు. యాంకర్ కాలం తర్వాత ఫాలో త్రూ చాలా ఘోరంగా పెరుగుతుంది. ఇది చూడు, యాంకర్ కాలం వచ్చింది, ఫాలో త్రూ ఇక్కడ బై చేసినాం, ఇమ్మీడియట్గా ప్రైస్ పెరుగుతుంది. సేమ్ బేరిష్ అంతే, యాంకర్ కాలం వచ్చింది, డబుల్ బాటమ్ సెల్ చేశారు, ప్రైస్ ఆటోమేటిక్ పడిపోతుంది. అది ఇది సూపర్ ప్యాటర్న్. ఇది అంటే సూపర్ ప్యాటర్న్ అంటే పైకి వెళ్తున్నప్పుడు ఈ పుల్ బ్యాక్స్ అనేది నాట్ మోర్ దెన్ 3 ఓవర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని సూపర్ ప్యాటర్న్ అని చెప్పి వీళ్ళు ఫామ్ చేశారు. అంటే పైకి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది, జస్ట్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 3-4 ఓవర్సే వస్తున్నాయి, అందుకని దీన్ని సూపర్ ప్యాటర్న్ అన్నాడు. పైకి వెళ్తున్నప్పుడు అట్లే వస్తుంది మనకు, అది కూడా ఉంటుంది సూపర్ ప్యాటర్న్ కూడా. ఈ 4 ఓవర్స్ అనేది మనం పెట్టుకున్న పర్సన్ బట్టి చూపిస్తాయి కదా, మనము పర్సనల్ సెలెక్ట్ చేస్తాం కదా. అవునవును. ఇప్పుడు ఓవర్స్ అనేది పర్సనల్ బట్టే వస్తాయి కదా, 3, 4, 5 అనేది. మరి ఇక్కడ వాళ్ళు 3 ఎలా పెట్టారు? 3 ఓవర్స్ అంటే విచ్ పర్సెంటేజ్ ఎలా పెట్టారు వాళ్ళు? 3 డిఫాల్ట్ పర్సెంటేజ్ ఉంటుందా?
వాళ్ళు ఒక్కొక్క చార్ట్కి ఒక్కోలాగా పెట్టి ఇది 3 ఉంది చూసినావా, ఫిక్స్ అది ఇది డౌన్ 3 ఫాల్ 3. అది ఫిక్స్ ఇందులో. ఓకే, సో ఇక్కడ 3% 3 ఓస్ వచ్చినప్పుడు మనం ఇగ్నోర్ చేయొచ్చు. 3 అంటే ఇది ప్రైస్ 3 into 3 9% డౌన్ అయితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, ఇది 0.25 into 3 0.75 వస్తేనే వస్తుంది. రివర్సల్ వస్తప్పుడు మల్టిప్లికేషన్ ఇంటూ 3 పైకి పెరిగేటప్పుడు ఓన్లీ 0.25. లేదన్న ఒకటే రోజు అన్ని వినేసరికి కొద్దిగా కన్ఫ్యూజన్. అంతే కదన్న, నువ్వు 1 year 3-4 years నేర్చుకుని ఒకటే సార్ మా మైండ్ నెట్టేసరికి. నేను యాక్చువల్లీ ఎందుకు తీసుకొచ్చింది సార్, నేను ఒకటి చూపించాలని. నువ్వు చూసినావా ఇక్కడ నేను తీసుకోవాలా లేదన్నప్పుడు ఒక టేబుల్ చూపిద్దామని చూస్తాను. ఇక్కడ ఇది నువ్వు బండ గుర్తు పెట్టుకో, దీన్ని నువ్వు ప్రింట్అవుట్ తీసి పెట్టుకో. దీన్ని ప్యాటర్న్ బుల్లిష్ ఉంది, ట్రెండ్ బుల్లిష్ ఉంది, సెటప్ ఏం చేస్తావు, బుల్లిష్ సెటప్ చేస్తావు అంటే అర్థమైంది. ప్యాటర్న్ ఎంత అయింది, టర్టల్ బ్రేక్అవుట్ అనుకో, లేదా యాంకర్ కాలం అనుకో. ట్రెండ్ మస్తు పైన ఉంది, నువ్వేం తీసుకుంటావు, బుల్లిష్ సెటప్ తీసుకుంటావు. సేమ్ ఎగ్జాంపుల్ చూడు, ఈ టేబుల్ బట్టి పట్టరు మీరు. ప్యాటర్న్ బుల్లిష్, యాంకర్ కాలం టర్టల్ బ్రేక్అవుట్ ఫాలో వచ్చింది, ట్రెండ్ బుల్లిష్ ఉంది, నువ్వు ఏ ట్రేడ్ తీసుకుంటావు, బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటావు. ఇంకో ప్యాటర్న్ దొరుకుతుంది, బేరిష్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్యాటర్న్ యాంకర్ కాలం వచ్చింది, డబుల్ బాటమ్ సెల్ వస్తూనే ఉన్నది, టర్టల్ బ్రేక్అవుట్ వస్తుంది, ఏదో ఒకటి కరెంట్ వేస్తే. ట్రెండ్ కూడా బేరిష్ ఉంది, నువ్వు సెటప్ ఏం తీసుకుంటావు, బేరిష్. ప్యాటర్న్ బుల్లిష్ వచ్చింది అంటే టర్టల్ బ్రేక్అవుట్ ఫాలో త్రూ వచ్చింది, ట్రెండ్ బేరిష్ ఉంది. ఎగ్జాంపుల్ ఇదే నువ్వు అన్నది, ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పింది. ప్యాటర్న్ బేరిష్ ఉంది, ట్రెండ్ బేరిష్ ఉంది, ప్యాటర్న్ బుల్లిష్ వచ్చింది. ఇది ట్రెండ్ ఏముంది, మస్తు బేరిష్ ఉందా, బుల్లిష్ ఉందా, ట్రెండ్ బేరిష్ ఉంది. ఈ ప్యాటర్న్ ఏమొచ్చింది, బుల్లిష్ వచ్చింది. ఏం తీసుకోవాలి, న్యూట్రల్. ఏం తీసుకోకుండా అట్లనే ఉండు, అర్థమైందా. ఇది బ్రహ్మాస్త్రం నీకు. ఈ టేబుల్ అన్ని ఏదైనా సరే, డబుల్ బాటమ్ సెల్, డబుల్ బాటమ్ పై, ఇవన్నీ వేసినా ఇవన్నీ ప్యాటర్న్స్. ఇవన్నీ ప్యాటర్న్స్. ట్రెండ్ అనేది మస్తు కానీ డిస్మట్ కానీ ట్రెండ్. ఇగో ట్రెండ్ చూసినా, క్లౌడ్ అనుకో, క్లౌడ్ ట్రెండ్. ఇండికేటర్స్ మనకు ఇది వస్తుంది, ప్యాటర్న్ ఇవి వస్తాయి మనకు. పాయింట్ అండ్ ఫిగర్స్ అనేది ప్యాటర్న్ కదన్న, పాయింట్ అండ్ ఫిగర్ కాదు అది నీకు. ఇండికేటర్స్ అంటే ఇప్పుడు నేను మస్త్ అనేది ఒక ఇండికేటర్, డిస్మార్ట్ అనేది ఒక ఇండికేటర్, దాన్ని ట్రెండ్ ఫిల్టర్ వేసిన అంటారు. ట్రెండ్ అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకా చూడు, ఇది ప్యాటర్న్ కదా, అవును. ఈ ప్యాటర్న్ లో మీకు ఏమేమి కనిపిస్తాయి ఎప్పుడు. ఇప్పుడు మనం చెప్పిన అన్ని ఉన్నాయి కదా, యాంకర్ కాలము, టర్టల్ బ్రేక్అవుట్, ఇవన్నీ ప్యాటర్న్స్. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ అవసరం లేదు, అన్ని వేస్ట్. డబుల్ బాటమ్ బై, డబుల్ బాటమ్ సెల్, ఇవన్నీ ఉన్నాయి. ట్రెండ్ మనం ఇండికేటర్ ద్వారా ట్రెండ్ ఫిల్టర్ చేస్తాం, అది ఇండికేటర్ ఇక్కడ ఉన్నాయి. మస్ట్ డిస్మార్ట్ రెండు ద్వారా చేస్తాం. ఆ రెండు బట్టి ఏం చెప్తున్నాడు వీడు, ప్యాటర్న్ ఎట్లుంది, ట్రెండ్ ఎట్లుంది, దాన్ని బట్టి నువ్వు సెటప్ తీసుకో. ఇక్కడ నువ్వు అడిగిన డౌట్కి ప్యాటర్న్ డౌన్ ట్రెండ్లో ఉంది. నేను కన్ఫ్యూజ్ చేసిన, నువ్వు చెప్తావా లేదని. ట్రెండ్ డౌన్ ఉంది, ప్యాటర్న్ బుల్లిష్ వచ్చింది. ప్యాటర్న్ బుల్లిష్ ఉంది అన్న, చూడు బేరిష్ ఉంది. ఇక్కడ చూడండి, ప్యాటర్న్ బుల్లిష్ వచ్చింది, ట్రెండ్ బేరిష్ ఉంది. ఈ థర్డ్ న్యూట్రల్. అంటే మీరు ఈడ ఎంట్రీ తీసుకుంటారా, న్యూట్రల్ ఏం తీసుకోవద్దు.
మీకు ట్రెండ్ బుల్లిష్ ఉండాలి, ప్యాటర్న్ బుల్లిష్